అరే వద్దు ప్లీజ్ వదిన వద్దు ప్లీజ్ వదిన నా కాటుకు వద్దు వదిన చాలా విచిత్రంగా ఉంటుంది సాగర్ నువ్వు పెట్టుకొని తీరాల్సిందే. వదిన చూడు ఇది వద్దు వదిన. ఆచారం, అందుకని నువ్వు పెట్టుకొని అరే వద్దు తీరాల్సిందే. వద్దు ప్లీజ్ నా మాట వినండి నాకు వద్దు కాటుక ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలేండి ప్లీజ్. సాగర్ అరే ఏమైంది? మమ్మీ వదలండి మమ్మీ చూడు నా కాటుకు వద్దంటే వీళ్ళు బలవంతంగా పెడుతున్నారు నాకు. కాటిక పెట్టుకోవాల్సిందే. సుప్రియ పెట్టువాడికి. వద్దు నన్ను వదిలేండి ప్లీజ్ నాకు వద్దు ప్లీజ్ 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 నాకు వద్దు ప్లీజ్ 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 ఏం జరుగుతుంది? వీళ్ళు నన్ను విసిగిస్తున్నారు. చూడండి అమ్మమ్మ, మమ్మల్ని ఆచారం పూర్తి నా చేయనివ్వలేదు. కాటుకు వద్దు నానమ్మా. నా మనవణ్ణి విసిగించేంత ధైర్యం ఎవరికుంది అసలు ఇక్కడ? చూడు నానమ్మా ఎలా ఫోర్స్ చేస్తున్నారో. ఉన్నాను కదా, నేను చూసుకుంటాను. సరే పద, నేను నిన్ను విసిగిస్తాను. అదే నా ఉద్దేశంలో నేను నిన్ను తయారు చేస్తాను. అందరూ బయటికి వెళ్ళండి, సైడ్, సైడ్, వెళ్ళండి బయటికి. సైడ్, నేనే సైడ్. వాడిని తయారు చేస్తాను. నానమ్మ, నానమ్మ, వదిలి చూడు. దానన్నా వెళ్ళి సుప్రియ వెళ్ళి వాడికి పెట్టు. అరే ప్రభా నువ్వెక్కడికి వెళ్ళావు? నీకోసమే వెతుకుతున్నాను. ఆచారం ఒకటి ఉందిగా, దానికోసం తవలపాకులు తేవడానికి వెళ్ళాను. గోవిందయ్య గారికి చెప్పానే, ఆయన మర్చిపోయారేమో. నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, నేను ఇప్పుడే వస్తాను, నువ్వు వెళ్ళు. ఇప్పుడే వస్తాను. ఇదేంటి ప్రభా? పాన్లో వేసే మసాలా. నేను తయారాక దీన్ని కిచెన్లో పెడతాను. సరే త్వరగా వెళ్ళి రెడీ అవ్వు. నా ఒక్కగానొక్క కొడుకు జైల్లో కష్టపడుతున్నాడు. వీళ్ళందరూ ఇక్కడ పండుగ చేసుకుంటున్నారా? వీళ్ళందరూ నవ్వడం చూస్తూ ఉంటే నాకు నాకు గుండెల్లో మంటలు రేగుతున్నాయి. లేదు, నేనిక్కడ సంతోషంగా లేను. నా కొడుకు కూడా సంతోషంగా లేడు. అందుకని వీళ్ళని కూడా నేను సంతోషంగా ఉండనివ్వను. వీళ్ళ సుఖ సంతోషాలలో నేను గ్రహణంగా మారిపోతాను. వీళ్ళిద్దరూ తమను తాము లైలా మజ్నులుగా అనుకుంటున్నారు కదా, కానీ బహుశా వీళ్ళకి తెలియదేమో. లైలా ఇంకా మజ్ను ఎప్పుడూ ఒకటిగా ఉండటం జరగదు. సాగర్ ఇంకా గంగ కూడా అంతే, ఎప్పటికీ ఒకటి కావడం జరగదు. కాకపోతే వాళ్ళిద్దరి ప్రేమ ఖచ్చితంగా నిలిచిపోతుంది. ఈ విషయం కలిపిన పాన్ తిన్నా. ఇలా చూడు నా గాజులు వేశారు. అలాగే ఇదిగో చూడు జుంకాలు. ఇలా చూడకంగా నీకు మీ అత్తవారింటి నుండి ఏమేం పంపించారో? ఈ కడియాలను నీ కోసం మీ అత్తగారే పంపించారట. అలాగే ఈ మిఠాయిలు మీ మామగారు పంపించారట నీకోసం. ఇక ఈ పాన్ నీ కాబోయేవాడు పంపించాడు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.